హలో అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేను చికెన్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. చికెన్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చికెన్ అంటేనే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా! అలాగే ఈరోజు నేను ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించడానికైతే వచ్చేసాను. చికెన్ రైస్, రోటీ, చపాతీలోకి దేంట్లోకంటే బిర్యానీ అయినా దేంట్లోకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలీ. నేను మీ విఎస్ అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసేసుకొని బౌల్లో వేసి 1½ స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 2 స్పూన్స్ పెరుగు, వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ఉప్పు కారం అన్నీ పట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ చప్పగా లేకుండా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దబరా పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇందాక 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసి ఏ కర్రీలోకైనా టమాటా వేసినప్పుడు సాల్ట్ వేసి మగ్గబెట్టనివ్వండి. చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోతాయి. టమాటా మగ్గిపోయింది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి కలిపేసి ఉడకనివ్వాలి. పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి కలబెట్టేసి కారం అవి యాడ్ చేసుకోవాలి. ఇందాక 1½ స్పూన్ వేసుకున్నాం కదా మ్యారినేట్ చేయడానికి. ఇప్పుడు ఒక 1½ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా వాడుకోవచ్చు. 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి. ఇది వెయ్యాలి అని ఏమి లేదు, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వెయ్యండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎండు కొబ్బరి పొడి, కారం వేసి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కారము, ఎండు కొబ్బరి పొడి కలిపేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఇలా వేస్తే గ్రేవీలాగా కర్రీ వస్తుంది అనుకుంటారు కదా, ఇప్పుడు ఈ టైప్లో కూడా గ్రేవీలాగా కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈజీగా, శ్రమ లేకుండా టేస్టీగా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడికిపోయింది కదా, ఇప్పుడు కస్తూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండేసుకోవచ్చు, అంత బాగుంటుంది చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. 2 స్పూన్స్ మసాలా పౌడర్ వేసి కలిపేసి ఉడకనివ్వాలి. దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే ఎంత ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ కర్రీ ఎలా వచ్చిందో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.